నా పేరు నరసింహరావు. నాకు సోరియాసిస్ వచ్చి ఒక 1.5 ఇయర్ అయింది. ఫస్ట్ కాళ్ళ మీద, ఎముకల మీద, పొట్ట మీద, ఆ విధంగా తల మీద, చేతుల మీద వచ్చింది. ఆ తర్వాత మేము వేరే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే వాళ్ళు ఏదో మందులు రాసి ఇచ్చారు. 2 months దాకా వాడమన్నారు. అవి వాడుతుంటే ఆటోమేటిక్గా తగ్గుతుంది. మళ్ళీ అవి కొంచెం ఆపంగానే అమ్మంటే మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఆ విధంగా అట్లానే ఒక 3-4 months గడిచిపోయింది. ఆ తర్వాత మోకాళ్ళ పై నుంచి ఎముక మీద, వెన్నుముక మీద, పొట్ట మీద, చిన్నగా తల మీద వచ్చినాయి. అది ఇంకా చూపించుకుంటే ఇంకా మళ్ళీ మందులు వాడాలన్నారు. అట్లా వాడుతుంటే తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. చాలా సఫర్ అయ్యాను. 10 మందిలో కలవడానికి కానీ, 10 మందితో మాట్లాడటానికి, బయటికి పోవడానికి కూడా 1 or 2 months నేను అసలు బయటికి కూడా పోలేదు. ఆ తర్వాత మేము యూట్యూబ్లో చూసి శ్రీ భాస్కర్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ అని చెప్పేసి యాక్చువల్గా ఫస్ట్ హెడ్ ఆఫీస్కి వెళ్ళాము. అక్కడ శ్యామలా మేడం గారు చూశారు. మొత్తం టోటల్ బాడీ మొత్తం చెకప్ చేశారు. తల మొత్తం చెక్ చేశారు. ఇది సోరియాసిస్, ఇది మన కాడ 100% క్యూర్ అయ్యిద్ది, నువ్వు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదని మేము ముందుగా ధైర్యం చెప్పారు. అప్పుడే నాకు చాలా వరకు ధైర్యం వచ్చింది. మేడం గారు చెప్పారు 21 days కంపల్సరీగా ట్రీట్మెంట్ తీసుకోవాలని పంచకర్మని చెప్పారు. 20 days నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. 22 days వాడిన తర్వాత మొత్తం పూర్తిగా తగ్గిపోయింది. ఆ తర్వాత మేడం గారు చెప్పారు ఇంకా మీరు ఫ్యూచర్లో మళ్ళీ రాకుండా ఉండాలంటే ఒక 3-4 months ట్యాబ్లెట్లు వాడాలని చెప్పారు. ఆ విధంగానే మేము 2-3 months మొత్తం ట్యాబ్లెట్లు వాడాము. ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి చెకప్ చేసుకుని మళ్ళీ వచ్చాము. పూర్తిగా తగ్గిపోయింది. ఎలాంటి సూర్యసూచనలు కంపల్సరీగా అటు ఇటు తిరిగి టైం వేస్ట్ చేసుకోకుండా మన శ్రీ భాస్కర్ ఆయుర్వేద కేర్ మేడం, శ్యామలా మేడం గారిని కలిస్తే ట్రీట్మెంట్ ఇచ్చి మీకు నయం అవ్వడానికి సహాయపడతారు.